కిట్టి తెలుగు కథలకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. కథలోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్. ఇక కథలోకి వెళ్దామండి. ఈ కథను నేను ఈనాడు ఆదివారం పత్రిక నుంచి తీసుకున్నానండి. కథ పేరు గాలి కబుర్లు. రచయిత్రి శ్రీపతి లలిత గారు. ఇక కథలోకి వెళ్దామండి. ఇందిరా, ఫోన్లో ఆందోళన ధ్వనిస్తున్న అక్క గొంతు విని, ఏంటక్క ఆదుర్దాగా సావిత్రిని అడిగింది. మీరంతా ఎలా ఉన్నారు? అమ్మాయి, అల్లుడు బాగున్నారా? నీ ఆరోగ్యం, శేఖర్ ఆరోగ్యం అంతా బాగుంది కదా? కంగారుగా ప్రశ్నలు సంధిస్తున్న అక్కతో, ఏంటి మళ్ళీ తెల్లవారుజామున కలేమన్నా వచ్చిందా? అక్క భయాలు అనుమానాలు తెలుసు కనుక నవ్వుతూ అడిగింది. అయినా వారం క్రితమేగా స్రవంతి ఇక్కడికి వచ్చి వెళ్ళింది. తను చెప్పలేదా మేము ఎలా ఉన్నామో? నీకు అన్నీ నవ్వులాటలే. ఇక్కడ కొంపలు మునిగే విషయాలు వింటుంటే నాకు నిద్ర పట్టడం లేదు. సరేలే, అంతా బాగున్నారు కదా? ఫోన్ పెట్టేసింది. సావిత్రి, ఇందిర అక్కా చెల్లెళ్ళు. వాళ్ళకి 2 అన్నదమ్ములు. అందరికన్నా పెద్దది సావిత్రి. నలుగురిలోనూ చిన్నది ఇందిర. ఇద్దరిలో వయసులో 10 ఏళ్ల తేడా. అందుకని ఇందిరని ఇప్పటికీ చిన్నపిల్లలాగా చూస్తుంది ఆమె. సావిత్రి విజయవాడలో ఉంటుంది. ఆవిడ భర్త అక్కడ మంచి పేరు సంపాదన ఉన్న అడ్వకేటు. ఇందిర హైదరాబాద్లో లెక్చరర్గా చేసేది. ఆమె భర్త శేఖర్ బ్యాంక్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యారు. ఒక్కతే కూతురు స్నేహ పెళ్ళి అయ్యాక ఇందిర కూడా ఉద్యోగం మానేసింది. ఎందుకు ఇంకా సర్వీస్ ఉండగా ఉద్యోగం మానేశావు అని ఎవరైనా అడిగితే, ఇన్ని రోజులు ఎవరి ఉద్యోగాలలో వాళ్ళు మునిగిపోయి నేను శేఖర్ కబుర్లు చెప్పుకునే సమయం లేకుండా గడిపాం. బాధ్యతలు తీరిపోయాయి, డబ్బు ఇబ్బంది లేదు, ఇప్పుడైనా హాయిగా కబుర్లు చెప్పుకుంటాం చెప్పేది. శేఖర్ భలే మంచివాడే ఇందిరా. నీ అదృష్టం కొద్దీ అలాంటివాడు దొరికాడు. ఒక్కసారి కూడా ముఖంలో విసుగు చూడలేదు అని అక్క అంటే, బ్యాంకులో ఖాతాదారులతో ఓపిగ్గా మాట్లాడే అలవాటైందిలే ఆ శాంతం. పెళ్ళాం దగ్గరికి వస్తే కోపాలు చిరాకులు అన్నీ బయటికి వస్తాయి. మీ మరిదిని ఓ పొగిడేయకు అనేది నవ్వుతూ. వీళ్ళు మంచి అన్యోన్య దంపతులని బంధువులందరూ అంటారు అనుకుంటారు. అలాంటి వారి గురించి ఇప్పుడు వింటున్న వార్తలు చెల్లెలికి ఎలా చెప్పాలో తెలియడం లేదు సావిత్రికి. ఇందిరది సర్దుకుపోయే స్వభావం. శేఖర్ సరే సరే, అలాంటి వాళ్ళ కాపురంలో గొడవలేంటి? నమ్మశక్యం కాకపోయినా చెప్పింది ఎవరో తెలియని మనిషి కాదు. ఆమె తోడికోడలు కూతురు స్రవంతి. కూతురు పుట్టాక ఉద్యోగం మానేసిన స్రవంతి ఇప్పుడు మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. పెద్దమ్మ, నాకు హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఉంది. ఒకదాన్నే వెళ్తాను. 2 రోజులు ఉండాల్సి వస్తుందేమో. హోటల్లో ఉండాలంటే భయంగా ఉంది అన్న ఆమెతో, హోటల్ ఎందుకు? ఇందిరపిన్ని ఉందిగా. నువ్వు హోటల్లో ఉన్నావంటే కోపడుతుంది కూడా. ఫోన్ చేసి చెప్తాలే అంది సావిత్రి. స్రవంతి వస్తోందంటే సంబరపడింది ఇందిర. ఇంటర్వ్యూకి వస్తూ హోటల్లో ఉండడం ఏమిటి అక్క? ఏ రైలుకి వస్తుందో చెప్పమను, ఈయన స్టేషన్కి వెళ్తారు అంది. అలానే. స్రవంతి రైలు దిగేసరికి శేఖర్ ఎదురు చూస్తున్నాడు. ఇంత పొద్దున్నే ఎందుకు ఇబ్బంది పడ్డారు బాబాయ్? నేను వచ్చేసేదాన్ని అన్న స్రవంతితో, అదేంటమ్మా, వేరే పని ఏముంది? ఉదయం వాకింగ్ బదులు ఇక్కడికి వచ్చి ప్లాట్ఫామ్ మీద వాక్ చేశాను. ఇంటికి వచ్చేసరికి ఇందిర ఎదురు చూస్తోంది. ప్రయాణం బాగా జరిగిందా? ముందు మీ వారికి చెప్పు ఇక్కడికి చేరినట్లు, లేకపోతే కంగారు పడతారు. సందు చివరే చెప్పించా, మళ్ళీ నీ కబుర్లలో మర్చిపోతుందని అన్నాడు శేఖర్. స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చిన స్రవంతికి వేడి వేడి దోశలు వేసి తను కూడా తింది ఇందిర. బాబాయ్ తినరా అంటే, ఈయనగారు మనతో తినరు, ఆయన పలహారం వేరే మూతి విరిచింది. శేఖర్ మొహమాటంగా నవ్వి వెళ్ళిపోయాడు. స్రవంతి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి తమ కారుని తెలిసిన డ్రైవర్ని ఇచ్చి పంపింది ఇందిర. క్యాబ్ దొరకకపోతే టెన్షన్. కారులోనే వెళ్ళు, డ్రైవర్ అక్కడే ఉంటాడు, ఎంత టైం అయినా పర్వాలేదు, ఇంటర్వ్యూ అవగానే మళ్ళీ అందులో వచ్చే చెప్పారు. మొహమాటానికి వద్దన్న డ్రైవర్ ఉండడం ఎంత మంచిదో తెలిసి వచ్చింది స్రవంతికి. గచ్చిబౌలి అంతా ఒక పద్మవ్యూహంలా ఉంది. డ్రైవర్ సరిగ్గా ఆఫీస్ ముందు దింపి, అమ్మా, నేను ఈ పక్కన ఎక్కడో పార్కింగ్ చేసి ఉంటాను, మీరు అయిపోయాక
ఫోన్ చేయండి, లేట్ అయినా పర్వాలేదు, నేను బాక్స్ తెచ్చుకున్నాను అన్నాడు. సరే అని వెళ్ళిన శ్రవంతికి 3 రౌండ్ల ఇంటర్వ్యూ అయ్యేసరికి టైం కూడా 3 అయింది. మధ్యలో వాళ్ళు చిన్న చిన్న స్నాక్స్ ఇచ్చారు. దాంతో పెద్ద ఆకలి వేయలేదు. మెయిల్ పంపుతాము అన్నారు కానీ శ్రవంతికి తాను సెలెక్ట్ అయినట్లు అర్థమైంది. జీతం ఎంత కావాలి? హైదరాబాద్లో చేస్తావా, బెంగళూరులో చేస్తావా? మీ ఆయన ఎక్కడ చేస్తారు? పాపని ఎవరు చూస్తారు? ఇలా అన్ని ప్రశ్నలు వేశారు. ఇంటికి రాగానే ఇందిర ఇంటర్వ్యూ విశేషాలు అడిగి తెలుసుకుంది. శేఖర్ కూడా అక్కడే కూర్చుని విన్నాడు. నీకు ఉద్యోగం వచ్చినట్లే అన్నారు ఇద్దరు. పగలు భోజనం సరిగ్గా చేయలేదని రాత్రి త్వరగా భోజనం పెట్టింది ఇందిర. శ్రవంతితో పాటు తను కూడా తినేసింది. శేఖర్ భోజనానికి కూర్చోలేదు. అదేంటి పిన్ని, బాబాయ్ తినరా అంటే, ఆయనకి నా వంట సొక్కడం లేదు, ఏదో గడ్డి గాదం తింటారు విసుగ్గా అన్న ఇందిర మాటలు శ్రవంతికి అర్థం కాలేదు. పొద్దున్న కూడా బాబాయ్ టిఫిన్ తినలేదు, ఇప్పుడు డిన్నరు చేయడం లేదు, ఎందుకు? పైగా పిన్ని మామూలుగా విసుక్కోదు, అలాంటిది ఆయన్ని విసుక్కుంటోంది అనుకుంది. పగలంతా అలసిపోయి వచ్చావు, త్వరగా పడుకుందాం పదా అని గెస్ట్ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది ఇందిర. అక్కడ చూస్తే రోజూ వాడుతున్నట్లు ఉంది. ఇందిర అక్కడి వార్డ్రోబ్లో నుంచి నైటీ తీసి మార్చుకుంటూ, నీకు ఇవ్వనా అని అడిగింది. వద్దు పిన్ని, నేను తెచ్చుకున్నాను అని శ్రవంతి కూడా మార్చుకుంది. బాగా వేడిగా ఉంది, కాసేపు ఏసీ వేస్తాను అని తలుపుల దగ్గరికి వేసింది. కొంచెంసేపు ఏసీ వేసి రూమ్ చల్లబడ్డాక ఫ్యాన్ వేసి పడుకుంది. నాకు మధ్యాహ్నం నిద్ర పట్టదు, అందుకే త్వరగా పడుకుంటా అన్న ఇందిరని మీ బెడ్రూమ్లో పడుకోవా అని అడగలేకపోయింది శ్రవంతి. కొత్త చోటు కావడం, ఇందిర ప్రవర్తన చిత్రంగా ఉండటంతో శ్రవంతికి నిద్ర పట్టలేదు. ఇంకో గంట తర్వాత శేఖర్ వచ్చి ఇందిర నిద్రపోయిందా అని అడిగి గుడ్ నైట్ అని వెళ్ళాడు. కొంచెంసేపు హాలు నుంచి టీవీ శబ్దం నెమ్మదిగా వినిపించి తర్వాత అది కూడా ఆగిపోయింది. కాసేపటికి శ్రవంతికి కూడా నిద్ర పట్టింది. పొద్దున్న లేచిన శ్రవంతికి ఇందిర అప్పటికే లేచి టిఫిన్ చేస్తోంది. బాబాయ్ వాకింగ్కి వెళ్ళారు, వచ్చేస్తారు అంటూ కాఫీ ఇచ్చి తను కూడా తాగింది. ఈలోగా శేఖర్ వచ్చి అతనే నిమ్మకాయ తేనె కలుపుకొని తాగాడు. రైలెక్కిన శ్రవంతికి ఇందిరాశేఖర్ల ప్రవర్తన కొద్దిగా విడ్డూరంగా అనిపించింది. ఒకే ఇంట్లో ఉంటూ ఇద్దరూ కలిసి కాఫీ తాగరు, కలిసి భోజనము చేయరు, ఒక రూమ్లో పడుకోరు. ఏమైంది వీళ్ళ మధ్య? వచ్చి రాగానే సావిత్రికి ఫోన్ చేసి ఇంటర్వ్యూ సంగతి చెప్పి చూచాయగా ఇందిర గురించి అన్నది శ్రవంతి. ఏమంటున్నావే? ఇందిరకి శేఖర్కి గొడవలా? ఇద్దరు వేర్వేరు రూముల్లో ఉన్నారా? నాకు నమ్మబుద్ధి కావడం లేదు అయోమయంగా అంది సావిత్రి. సావిత్రి చెల్లెలిని సంగతి ఏమిటని అడిగేలోగా శ్రవంతి ఈ సంగతి దాచుకోలేక తల్లితో చెప్పింది. శ్రవంతి తల్లి అనసూయ ఒక పెద్ద టీవీ ఛానల్కి తక్కువ, యూట్యూబ్కి ఎక్కువ. ఆవిడకి వచ్చిన వార్తని రంగులు అద్ది తలుపులు దిద్ది బయటికి వదులుతుంది. మరో 10 రోజులకు సావిత్రి తెలిసిన వారింటికి పెళ్ళికి వెళ్ళింది. అక్కడ 2-3 ఆడవాళ్ళు, సావిత్రి, మీ ఇందిరా వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారట, నిజమేనా? ఈ వయసులో విడాకులేంటమ్మా అని అడిగేసరికి తట్టుకోలేకపోయింది సావిత్రి. ఇక లాభం లేదని అప్పటికప్పుడు హైదరాబాద్కి కారులో ప్రయాణం కట్టింది. చెప్పా పెట్టకుండా గుమ్మం ముందు కారు దిగుతున్న అక్కని చూసి ఆశ్చర్యపోయింది ఇందిర. అదేంటక్క, ఫోన్ అయినా చెయ్యకుండా వచ్చావు అన్న చెల్లితో, మీ ఇంటికి రావడానికి నాకు పర్మిషన్ కావాలేమిటే? పరిశీలనగా ఇందిరని చూసింది సావిత్రి. ఆమె మామూలుగానే ఉంది. ఇంట్లో అంత గొడవలు అయితే మొహంలో కాస్త తేడా తెలుస్తుందిగా, బానే ఉంది అనుకుంది. ఈలోగా శేఖర్ కూడా లోపలి నుంచి వచ్చి నవ్వుతూ పలకరించాడు. సరిగ్గా భోజనాల టైంకి వచ్చింది సావిత్రి. రా అక్క, భోంచేద్దాం పిలిచింది ఇందిర. బల్ల మీద 2 కంచాలే ఉన్నాయి. ఇందిర ఒక కుర్చీలో కూర్చుని సావిత్రికి ఇంకో కుర్చీ చూపించి, శేఖర్ తినడా అన్న సావిత్రితో, ఏం చెప్పమంటావు, నువ్వు వచ్చావుగా, నీతో చెప్పుకుంటా నా బాధలు అని శేఖర్ వంక కోపంగా చూస్తూ అతను నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఇందిర కబుర్లు చెబుతూ బానే తిన్నా సావిత్రికి మాత్రం తిండి ఎక్కలేదు. ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నావని అక్కకి రూంలోకి తీసుకువచ్చింది ఇందిర. తలుపు దగ్గరికి వేసి తక్కువలో ఏసీ వేసి, నేనే వద్దామనుకున్నా, నువ్వే వచ్చావు, సంగతులు చెప్పు అంది ఇందిర నడుం బాలిస్తూ. కొంపలు మునిగే సంగతులే వింటున్నాం, అందుకే పరిగెత్తుకుని వచ్చాను అంది సావిత్రి. అంత కొంపలు మునిగిపోయేవి ఏంటక్క ఆశ్చర్యంగా అంది. నువ్వు శేఖర్ విడాకులు తీసుకుంటున్నారట, నిజమేనా సూటిగా అడిగింది సావిత్రి. పిడుగుపడ్డట్టు చూసింది ఇందిర. ఏమంటున్నావక్క, నేను శేఖర్ విడాకులు తీసుకోవడం ఏమిటి, జోకా అంది అయోమయంగా. జోకా ఇంకేమన్నానా, టెన్షన్తో నా తల పగులుతుంటే. మీరిద్దరూ కలిసి తినడం లేదట, వేరువేరు గదుల్లో పడుకుంటున్నారట. మొన్న మా బంధువుల పెళ్ళికి వెళ్తే అక్కడ మా తోడికోడలు, మీ పెదమామగారి అమ్మాయి అందరికీ ఇదే సంగతులు చెప్తున్నారు. పెళ్ళై 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు విడాకులేంటి, అంత సమస్యలు ఏమున్నాయి, కూతురు పెళ్ళి కూడా చేశారు. ఏమన్నా విభేదాలుంటే సర్ది చెప్పడానికి మేము లేమా అని ఆయాసపడుతూ మాట్లాడుతున్న అక్కని చూసి ఇందిర ముఖంలో రంగులు మారాయి. తనకి శేఖర్కి విడాకులా, ఎలా ఈ వార్త పుట్టింది? అక్క ఏమంది? ఇద్దరూ కలిసి తినడం లేదు, కలిసి ఒక గదిలో పడుకోవట్లేదు. విషయం వివరంగా ఆలోచించిన ఇందిరకి ముందు ఆశ్చర్యం, తర్వాత నవ్వు వచ్చింది. ఆపకుండా తెరలు తెరలుగా నవ్వుతున్న చెల్లిని చూసి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆ పిచ్చి నవ్వేంటి, మతి చెలించిందా కోపంగా అంది సావిత్రి. ఇవన్నీ గాలి కబుర్లు అక్క, దీనికోసమా పడి పడి అంత దూరం నుంచి వచ్చావు. గాలి కబుర్లా అంటే అన్నీ అబద్ధాలా? అబద్ధాలని ఎక్కడ అన్నాను అక్క, గాలి కబుర్లు అన్నాను నవ్వు ఆపుకుంటూ అంది ఇందిర. ఏమోనమ్మా, నాకు అర్థం కాలేదు. అసలు సంగతి చెప్తాను విను. మెనోపాజ్ తర్వాత నాకు ఆరోగ్యం కొద్దిగా తేడా వచ్చింది. ప్రతిదానికి కోపం, విసుగు, గట్టిగా ఎవరైనా అంటే ఏడుపు, ఏమాత్రం ఒత్తిడి భరించలేకపోయేదాన్ని. ఇదంతా ఉద్యోగంలోని ఒత్తిడి వల్లే అనుకుని ఉద్యోగం మానేశాను. శేఖర్ కూడా రిటైర్ అయ్యాక ఎక్కడికైనా వెళ్దామంటే నాకు ఓపిక, ఇష్టం రెండూ ఉండేవి కావు. ఏం మాట్లాడినా గొడవ పెట్టుకునేదాన్ని. ఒక రాత్రిపూట ఉన్నట్టుండి గుండెలు దడదడలాడటం, చెమటలు పట్టేసరికి గుండె జబ్బని భయపడి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాం. ఆవిడ అన్ని పరీక్షలు చేసి మెనోపాజ్ వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడిందని, ఇవన్నీ దాని లక్షణాలని చెప్పారు. దానికోసం యోగా, ధ్యానం చేస్తున్నా. ఏదో ఒక కాలక్షేపం ఉండాలని చెట్ల పని చేస్తాను. ఇక్కడ ఆడవాళ్ళ గ్రూపులో చేరి సంగీతాలు, పారాయణాలు లాంటి టైంపాసు చేస్తున్నా. ఒక్కో రోజు నాకు ఒంట్లో నుంచి విపరీతమైన వేడి వస్తుంది. ఫ్యాన్ పెట్టుకున్నా సరిపోదు, ఏసీ వేసుకోవాలనిపిస్తుంది. శేఖర్కి సైనస్, ఏసీ వేయగానే తనకి తుమ్ములు, ముక్కు బిగుసుకుపోవడం. ఏసీ వేస్తే తనకి నిద్ర పట్టదు, వేయకపోతే నాకు నిద్ర రాదు. ఈ గోలతో ఇద్దరికీ సరైన నిద్ర ఉండటం లేదు. అందుకని వేరువేరు రూముల్లో పడుకుంటున్నాం. మరి ఇద్దరూ కలిసి భోజనం ఎందుకు చేయరు? శేఖర్ అసలు భోజనమే చేయట్లేదు దిగులుగా అంది ఇందిర. అదేమిటి, ఏదైనా జబ్బా? చిచి, జబ్బు కాదు, డైటింగ్. డైటింగా, ఈ వయసులో ఎందుకు? అదే మరి, నేను ఇదే మాట అంటే తండ్రి కూతురు నా మీదికి ఎగబడ్డారు. ఇప్పుడు శేఖర్కి 60, బీపీ, షుగర్ అన్నీ వచ్చాయి. బాగా బరువు పెరిగాడు. నిజమే, ఇప్పుడు తగ్గాలని రోజు అన్నం మానేసి అదేదో డైట్, నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ, మొలకలు, కీన్వాలు ఇలా అన్నీ లెక్క ప్రకారం తింటాడు. తనకి కావాల్సినవి తనే చేసుకుని తింటాడు. నన్ను అవే తినమంటే నాకు ఎక్కవు. నా ఒక్కదానికి వంట చేసుకోలేక విసుగు వస్తోంది. వాళ్ళ నాన్న బరువు తగ్గి స్మార్ట్గా అవ్వాలని నా కూతురి ఆజ్ఞ. స్నేహ ఇక్కడ ఇల్లు కొన్నది. దాని గృహప్రవేశానికి ఈయన ఫోటోల్లో స్లిమ్గా ఉండాలంటే కనీసం 10 కిలోల బరువు తగ్గాలని వాళ్ళ నాన్నకి అల్టిమేటం ఇచ్చింది. అంత డైటింగ్ చేస్తే నీరసం వస్తుందని నా భయం. బరువు సంగతి దేవుడెరుగు. కళ్ళు తిరిగి పడిపోతే? నా మాట తండ్రి కూతురు ఇద్దరూ లెక్క చేయట్లేదు అలకగా అంది అక్కతో.
ఇదా అసలు సంగతి అనుకుంది సావిత్రి. అసలు ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళ పని చూసుకుని వెళ్ళక, మేము ఒక రూమ్లో పడుకుంటున్నామా, వేరే రూముల్లో పడుకుంటున్నామా, ఇద్దరూ కలిసి తింటున్నామా, ఇవన్నీ ఎందుకు వీళ్ళకి? పాత రోజుల్లో 3 గదుల ఇంట్లో అరడజను మంది ఉండేవాళ్ళు. ఇబ్బంది ఉన్నా అక్కడే సర్దుకోవాలి. ఇప్పుడు మనుషులు నలుగురు, 3 బెడ్రూమ్లు. మొగుడు పెళ్ళాం 4 రోజులు వేరే వేరే గదుల్లో పడుకుంటే తప్ప మేమేమన్నా కొత్తగా పెళ్ళైన వాళ్ళమా? విసుక్కుంది ఇందిర. ఏదో బంధువులు వచ్చి వెళ్తుంటే ఇల్లు సందడిగా ఉంటుందని మేమనుకుంటే వీళ్ళు ఇలాంటి ప్రచారాలు చేస్తారా? ఈసారి ఎవరినీ రానియం కోపంగా అంది. ఇప్పుడు ఇలాగే అంటావు, ఎవరైనా ఫోన్ చేస్తే? సత్యం అన్నట్లు ఫోన్ మోగింది. వదినా బాగున్నారా? అన్నయ్య ఎలా ఉన్నారు? మా పెద్ద ఆడపడచ్చు అక్కకి చెప్తూ. ఆ సావిత్రక్క వచ్చింది. అబ్బే ఉండదు, మా బావని వదిలిపెట్టి ఎక్కడుంటుంది? ఓ వెరీ గుడ్. ఎప్పుడొస్తున్నారు? మీ తమ్ముడు స్టేషన్కి వస్తారు. ఆ పెళ్ళి అయ్యాక తప్పకుండా మా ఇంట్లో 4 రోజులుండి వెళ్ళాలి. ఓకే? అలానే. ఫోన్ పెట్టేసి, మా పెద్దాడపడుచు మరిది కూతురు పెళ్ళట, రేపు వస్తున్నారు. 4 రోజులుంటారు. మళ్ళీ ఏ గాలి కబుర్లు పుడతాయో భయంగా అన్న అక్కతో, ఎవరైనా వచ్చినప్పుడు ఒకే రూమ్లో పడుకుంటాంలే అక్క, ఆయన్ని కూడా ఆ 4 రోజులు డైటింగ్ మానమని చెప్తాలే నవ్వుతూ అనేసింది ఇందిర. గాలితో జాగ్రత్త పడతాంలే. కథ సమాప్తమండి. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.